హాయ్ అందరికీ ఈరోజు అయితే ఒక గార్డెన్ వీడియో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 4:30 అట్లా అవుతుంది. చూసారు కదా ఆ పక్షుల సౌండ్స్. మాకు ఈ రామచిలకలు 24/7 అన్నట్టు ఎప్పుడు సౌండ్స్ చేస్తూ తిరుగుతూ ఉంటాయి. మొత్తం మాకు చెట్లు ఉంటాయి, మొత్తం గ్రీనరీగా ఉంటుంది. అలాగే మా ఇంటి బ్యాక్ సైడ్ ఫార్మ్స్ అట్లా ఉంటాయి. ఇది ఎప్పుడు పొలాలు అవ్వటం, చెట్లు ఉండటం వల్ల ఈ పక్షులన్నీ కూడా చెట్ల మీదే ఉండి ఎప్పుడు ఇట్లా సౌండ్స్ చేస్తూ అదొక మ్యూజిక్ లాగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గార్డెన్లో అయితే చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. కొన్ని ప్లాంట్స్ అయితే రీపాట్ చేయాలి. అందుకని చెప్పేసి ఇట్లా పూల కుండీలు, చెట్లు అన్నీ ఇలా అరేంజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూసారు కదా లాస్ట్ టైం అయితే ఈ పాటుని నేను ఎంత కింద హోల్ చేద్దామన్నా అస్సలు రాలేదు. రాకపోయేటప్పటికి ఏమైందంటే ఆ వాటర్ కిందకి వెళ్ళక చెట్లు అన్నీ ఎండిపోయి చెట్టు గ్రోత్ లేకుండా అట్లా అయిపోయినాయి. ఇప్పుడు వాటిని సువ్వలతో కొంచెం హోల్ అట్లా చేసి చూసారు కదా నేను ఈ పాటువే అట్లా పగిలిపోతే వాటిని పెడుతున్నాను. కొంచెం మట్టి కారకుండా అట్లా ఉంటుంది. వాటర్ అయితే వెళ్ళిపోతుంది కదా మన కిందకి. అప్పుడైతే మొక్కల గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. నేను మన ఛానల్లో ఆల్రెడీ ప్లాంట్ గ్రోత్ ఉండటానికి నేను కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను. మీరైతే ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఇక్కడ చూసారు కదా తమలపాకు చెట్టు. దీన్ని తీసి వేరే దాంట్లో పెట్టి ఈ పాట్లో నేను క్రోటన్ చెట్టు పెడదామని చెప్పేసి ఇంకా ఈ ప్లాంట్ని అయితే తీద్దామనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్లాంట్ కూడా పెద్దగా అవుతుంది కదా, ఒక సైడ్ పెట్టేసేద్దాము. ఒక క్రోటన్ చెట్టు మాత్రం ఇట్లా పెడదామని చెప్పేసి ఇంకా ఈ ప్లాంట్ తీద్దామనుకున్నాను. దాంట్లోనే ఇవి చూసారు కదా బత్తాయి విత్తనాలు అయితే వేసాను. అసలు వస్తాయో రావు అని చెప్పేసి చూసారు కదా బత్తాకాయ చెట్లు అయితే విత్తనాలు వేస్తే ఇట్లా మంచిగా వచ్చాయి. వీటిని కూడా తీసి ఇప్పుడు ఒక పక్కన పెట్టేసేయాలి. చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి. నేను ఒక 10 అట్లా వేస్తే చూసారు కదా ఇట్లా 3 అలా మొక్కలు అయితే మొలిచినాయి. మాకు తక్కువ ప్లేస్ ఏమన్నా కూడా పెడదామని చెప్పేసి ఇంకా వాటిని అయితే తీస్తున్నాను. చూసారు కదా అసలు పాట్లో నుంచి తీయటానికి కూడా రాలేదు. కొంచెం నీళ్లు పోసి ఇంకా తర్వాత అయితే తీసాము చెట్టునైతే. చూసారు కదా ఆ పాట్లోనే ఈ ప్లాంట్ని అయితే పెడదాం అనుకుంటున్నాము. ఈ చెట్టు అయితే చాలా బాగుంటుంది. చాలా చిన్నగా ఉన్నప్పుడైతే పెట్టాము చిన్న కుండీలో. ఇప్పుడైతే కొంచెం పెరుగుతుంది కదా అందుకని చెప్పేసి దీన్ని తీసి ఆ సిమెంట్ కుండీలో పెడదామని చెప్పేసి అనుకున్నాము. అసలు ఈ చెట్టు కూడా రోజు వాటర్ పోస్తాం అయినా కూడా ఎంత గట్టిగా అయిపోయిందో. మనము చిన్న చిన్న ప్లాంట్స్గా ఉన్నప్పుడు చిన్న పాట్స్లో పెట్టుకోవాలి. అదే ప్లాంట్ పెరిగే కొద్దీ కూడా మన పాట్ సైజు కూడా పెంచుతూ ఉంటుంటే మనకి చెట్టు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా చూసారు కదా అసలు వేర్లు కూడా ఎక్కువ అట్లా వచ్చేసి మనకి సైజు చిన్నదయ్యేటప్పటికి చెట్టు కూడా హెల్దీగా లేకుండా అట్లా ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే దీన్ని వేరే పాట్లోకి అయితే పెట్టేస్తున్నాను. తమలపాకు చెట్టుని కొంతేమో మట్టిలో పెట్టాను, ఇంకొన్నేమో నేను పాట్లో పెట్టేసేసాను. మనం తమలపాకు చెట్టుని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మనం ఒక స్టెమ్తోనే మనం చెట్టుని చాలా బాగా పాకించుకోవచ్చు. అది చాలా ఫాస్ట్గా కూడా గ్రో అవుతుంది తమలపాకు చెట్టు. నేను ఆ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు చూడండి. చూసారు కదా చెట్లన్నీ కూడా ఇట్లా పాట్స్లో పెట్టేసి ఇట్లా పెట్టేశాను. వాటర్ టిన్లో కూడా చూసారు కదా ఇట్లా మందార చెట్లు అయితే పెట్టేసి ఇలా కార్నర్లో పెట్టేసుకున్నాము. ఇంకా చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టాను. ఇవి చూసారు కదా చామంతి ఒకటి తీసుకొచ్చి పెట్టాను. ఒక పాట్లోనే 3 రకాల చెట్లు అయితే. మా గార్డెన్ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.